స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం యోగి వేమారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం యోగి వేమారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్తల్లోని వివరాలు. తిరగండి కొంచెం అందరూ. మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 206 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుందన్నారు. ఎంతో కష్టాలు పడి బాధలు పడి రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ గారికి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అన్నారు. ఏ దేశంలో కూడా ఇంత చక్కగా రాజ్యాంగాన్ని రాసిన ఘనత లేదని, మన భారతదేశంలో ఆ ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కిందన్నారు. బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించి రాజ్యాంగాన్ని రాశారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 206 అడుగుల విగ్రహ ఆవిష్కరణ ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుందని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ తెలిపారు. ఈరోజు రాజ్యాంగ రచించినటువంటి గొప్ప మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర ఒక రాజధాని అయినటువంటి విజయవాడ నడిబొడ్డున ఆయన విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నటువంటి సంతోషంతో మేమందరం స్థానికంగా జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్న గారు, అదేవిధంగా సుభాష్ చంద్రబోసన్ గారు, అదేవిధంగా మండి సుధా గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి గారు, జాఫర్ గారు, వైస్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు అందరూ కూడా కలిసి పార్టీ నాయకులు అందరూ కూడా ఈ శుభ సందర్భంగా పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయన స్మరించి ఆయన ఈ దేశం కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు అనేక రకాలుగా ఎదుర్కొని రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలని కావచ్చు, అణగారినటువంటి వర్గాలు కావచ్చు అప్పట్లో రాజ్యాంగాన్ని ఏ దేశంలో కూడా ఇంత చక్కగా ఎవరు కూడా రాయలేనటువంటి రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అందించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఎంత చేసినా మనం తక్కువే. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇంతవరకు కూడా ఇలాంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారో ఇది ఒక చరిత్ర. ఎందుకంటే ఒక దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం రాకముందు ఎంతోమంది కష్టపడ్డారు, ఎంతోమంది సేవ చేశారు. కానీ అప్పట్లో రాజ్యాంగాన్ని రచించి రాజ్యం ఇలా పరిపాలించాలి అని, దాన్ని అమల్లోకి ఇలా తీసుకొని రావాలని గొప్ప ఆశయంతో ఏదైతే ఆనాడు ముఖ్య ఉద్దేశంతో రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రజలందరూ కూడా చూడాలి, ఆయన ఎప్పుడు స్మరించాలి అనే గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అదేవిధంగా పరిపాలన చూస్తే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశించి రచించారో వాటిని ఈరోజు గ్రామ స్థాయిలో మనం అందరం కూడా చూస్తున్నామంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని మనం గొప్పగా చెప్పుకోవచ్చని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్నారో దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చేటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం యోగి వేమారెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వెంకటేగౌడ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెసిడెంట్ చెంగారెడ్డి మాట్లాడుతూ యోగి వేమన పద్యాలు సులువుగా నేర్చుకోవచ్చని దాని తాత్పర్యం అర్థమవుతుందన్నారు. వేమన అంటే ఒక మహాకవి అని, ఒక జ్ఞాని అని తెలిపారు. వేమన పద్యాలు అంటే అందరికీ ఇష్టమే అంటూ ఆయన తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపున మేము ఎన్నో సంక్షేమ పనులు చేశామని, వేమారెడ్డి కులస్తులకే కాదు ఆదుకునేది అన్ని కులస్తులను మేము ఆదుకుంటామని తెలిపారు. స్కూల్ పిల్లలకు విజయ సాధన అనే బుక్స్ పంపిణీ చేశారు. పేదలకు, ముసలి వాళ్లకు రగ్గులు, బెడ్షీట్లు ఉచితంగానే అందజేశారు. వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు చెంగారెడ్డి గారికి, ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన పొలమనేరు ఎమ్మెల్యే డాక్టర్ ఎం వెంకటేగౌడ గారికి, అలాగే జెడ్పీ చైర్మన్ శ్రీనివాసరావు గారికి, అలాగే వికోట మాజీ ఎంపీపీ విజయభాస్కర్ గారికి, పంచాయతీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వైవీఆర్ చారిటబుల్ ట్రస్ట్, ఈ ట్రస్ట్ వచ్చి 2010లో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఎన్నో కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు. ఆ రోజు వైజాగ్ దగ్గర బ్లడ్ రిలీఫ్ వస్తే మేము ఇక్కడి నుంచి 10 లక్షల రూపాయల విలువైన వస్తువులు తీసుకుపోయి అక్కడున్న పేద, అంటే రెడ్డి కులస్తులనే కాకుండా అక్కడున్న పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ కూడా ఇక్కడి నుంచి కూరగాయలు అన్ని తీసుకుపోయి అందించడం జరిగింది. అలాగే చెన్నైలో కూడా బ్లడ్ రిలీఫ్ వస్తే ఇక్కడి నుంచి వెళ్ళాం. ఎందుకు చెప్తున్నామంటే ఒక రెడ్డి కోసమే పెట్టిన ట్రస్ట్ కాదు ఇది. ప్రతి ఒక్క పేద, బడుగు, బలహీన వర్గాలందరినీ కాపాడుకుంటూ ఈరోజు దగ్గర 12 సంవత్సరాలుగా ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. రాబో రోజుల్లో కూడా మీ అందరి సహకారం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన పొలంనేరు ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాను. మనకు ఈ ట్రస్ట్కు ఒక జాగా తీసి వాళ్ళనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మీలాంటి పెద్దలు కూడా సహకరిస్తే మేము ఇంకా ముందుకు వెళ్తామనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ అధ్యక్షుడు చెంగారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం. వేమన పద్యాలు చదివిన వాడు ఎవరు కూడా ఉండరనేది ప్రజల యొక్క నాన్సుడి. వేమన పద్యాలని అతి తక్కువ సమయంలో సులువుగా నేర్చుకోగలిగేది వేమన పద్యాలు మాత్రమే. ఎందుకంటే వేమన ఒక రాజు కుటుంబం నుంచి వచ్చాడు. అతను రాజ్యం ఏలి, రాజ్యం తర్వాత ఒక ఋషిగా, ఒక యోగ వేమనగా మారి ఎంతోమంది భావితరాలకు ఆదర్శంగా ఆయన చెప్పేటువంటి పద్యాలు, ఒక్కొక్క పద్యం చెప్తే దానికి తాత్పర్యం కూడా అదే విధంగా ఎంత సులువుతరంగా ఉంటుందంటే అంత సులువుతరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున పైన ఉన్నటువంటి శాసనసభ్యులు గారికి, జడ్పీ చైర్మన్ గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, హేమంత్ రెడ్డి గారికి మరియు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఇది కాకుండా సంవత్సరం మధ్యలో కూడా చదువుకునేటువంటి విద్యార్థులకు, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారికి 25,000 రూపాయల లెక్కన 3 విద్యార్థుల్ని వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చదివిస్తూ ఉంది. ఇవి కాకుండా హెల్త్ క్యాంపులు చేస్తూ ఉన్నాం. ప్రజలకు అవసరమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో పరికరాలు కూడా వేమారెడ్డి ట్రస్ట్ తరఫున అందివ్వడం జరిగింది. ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రతి ఒక్కరికి కూడా
ఆదుకునే విధంగా మా దగ్గరికి ఏ విధంగా వస్తే వారిని మేము హక్కులు చేర్చుకొని వారికి న్యాయం చేసే విధంగా చేస్తా ఉన్నాం. మరియు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నాం. మరియు ఇప్పుడు కూడా 10వ తరగతి SSCలో చదువుకునే విద్యార్థులు సుమారు 300 మందికి స్టడీ మెటీరియల్ ఇప్పించాం. ప్రతి సంవత్సరం మాదిరి వృద్ధులకు, పేద వృద్ధులైతే ఎవరున్నారో వారికి లాంగ్ సైట్ అనే కమ్ములు కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మా చేతలైన సహాయం చేస్తూ ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి వేమన అంటే పద్యాలు చాలా సులువుతరంగా అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగా నుండు, సజ్జనంటి పలుకు చల్లగా నుండు, విశ్వదాభిరామ వినరవేమ అంటే దాని తాత్పర్యము మంచివాడు ఎప్పుడూ కూడా పొదలడు, చెడ్డవాడు వాడి గుణాలు అప్పుడే తెలిసిపోతాయి. కాబట్టి ఇలాంటి పద్యాలు రాసి ఇవన్నీ కూడా చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి రెడ్డికి మరియు విద్యార్థులకు, వృద్ధులకు, మీడియా వారందరికీ కూడా మేము మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇవి కాకుండా ఈ ట్రస్ట్ ఇంకా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. దీనికి ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు అడిగినా కూడా తక్షణమే వారి వంతుగా 1000, 2000, 5000, 10,000 అందిస్తారు. ఇది కాకుండా పర్మనెంట్ సభ్యత్వం కలిగినటువంటి ఇది ట్రస్ట్ కూడా మాది. ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రస్ట్లో పర్మనెంట్ సభ్యత్వం తీసుకునే వారందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏదైతే యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు చెంగారెడ్డి గారు మరియు వారి బృందం అందరూ కూడా కలిసి పలమనేరు పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా యోగి వేమారెడ్డి గారి జయంతిని పురస్కరించుకుంటూ వాళ్ళ వంతుగా అంటే ఏదైతే మంచి ఆశయంతో యోగి వేమారెడ్డి ట్రస్ట్ని నిర్మించారో వారి వంతుగా అనేక సేవలు ప్రజలకు అందించే విధంగా అందిస్తూ అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి మమ్మల్ని అందరినీ కూడా ఏదైతే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్న గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని రమ్మని కోరుతున్నాము. అలాగే సుబ్బారెడ్డి గారిని, పలమనేరు పట్టణ సమీపంలోని నాగమంగళం వద్దనున్న యోగి వేమారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు తులసీనాథం నాయుడు వేమన పద్యాలలో దాగి ఉన్న అంతరార్థాన్ని మరియు సమాజంపై ప్రభావితం చేసిన అంశాలను గురించి వివరించారు. అదేవిధంగా కవి మరియు అష్టావధాని మల్లెల నాగరాజు వేమన యొక్క జీవిత సత్యాన్ని వివరించారు. తదనంతరం 100కు పైగా పద్యాలు పాడిన గంగవరం మండలానికి చెందిన డింపుల్, లక్కీ, పరిణిత అనే విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా కవులు మల్లెల నాగరాజు, చంద్రశేఖరయ్య, ప్రసన్నలక్ష్మి, జయలక్ష్మిలను సత్కరించారు. యోగి వేమన ఆశయాలను నెరవేర్చాలి. యోగి వేమన ఆశయాలను కొనసాగించాలి. యోగి వేమన ఆశయాలను కొనసాగించాలి. రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత. వేమారెడ్డి ఆశయాలు, వేమారెడ్డి 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 వేమారెడ్డి.
పుట్టోళ్ళు తినేసేటట్టయితే ఒక్కరు కూడా ప్రసాదాలు పెట్టరేమో, పుట్టేళ్ళు నరకరేమో. ఎందుకంటే మాకే లేకపోతే దేవుడికి ఆడేరా స్వామి, దేవుడి ఆడవుతామో తిట్టాలే, మాకు మీద ఒకటే పుట్టేలని ఇది అనుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ మనం ఖచ్చితంగా కూడా ఆలోచించాలి. అది వేమనని అనుసరించడం అంటే వేమన ఏం చెప్పాడో తెలుసుకొని వేమన చెప్పినటువంటి వాటన్నిటినీ మనం పాటించగలిగితే, మొదట చెప్పే వేమన 500 ఏళ్ళు వెలుగులోకి రాలేదు. ఎంపీపీ స్కూల్ సాకే ఊరు. నేను 5వ తరగతి చదువుతున్నాను. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుక బెలుకురాళ్ళు తట్టడేలా, చాటు పద్యమిలను చాలదాయొక్కటి, విశ్వదాభిరామ వినురవేమ, వాక్కు వలన కలుగు వరమగు మోక్షంబు, వాక్కు వలన కలుగు వసుధ ఘనత, వాక్కు వలన కలుగు నిక్కుడైశ్వర్యము, విశ్వదాభిరామ వినురవేమ, అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను, సజ్జనుండు బల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ, నీళ్లలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బల్మి కాదయ, విశ్వదాభిరామ వినురవేమ, అనుగాని చోట అది కులమనరాదు, కొంచెముండుటెల్ల కొదవ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ, మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాణి మదిన బింక మీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ, కులములోనొకడు గుణవంతుడుండెనా, కులము వెలయువాని గుణము చేత, వెలయువనములోన మలయ జంబున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమ, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ, అంతరంగమందు అపరాధమును చేసి మంచి వాణి వలన మనుజుడుండు, ఇతరులెరుగ కన్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమ. అట్లే ఉన్నా తరగతి చదువుతున్నాను. ఎంపీపీ స్కూల్ సాకేవేరు. హృదయమందునున్న ఈశుని తెలియక, శిలల కళ్ళ మృక్కు జీవులారా, శిలలనేవి ఎండు జీవులందే కాక, విశ్వదాభిరామ వినురవేమ, కూవచేర గుణము గుణసి పాడుగబెట్టి, వెళ్ళిపోదురంత వెర్రివారో, కూవచేర గుణములేని కూచురా కర్మంబు, విశ్వదాభిరామ వినురవేమ, నొసలు భక్తుడయ్యే నోరు తోడేలయ్యే, మనసు భూతమట్లు మలయుగాను, శివుని గొల్తుననక సిగ్గెట్టు రాదురా, విశ్వదాభిరామ వినురవేమ, పదుగురాడు మాట పాటి 5 జల్లు, ఒక్కడాడు మాట ఎక్కదెందు, ఊరుకుండు వాణి నూరేళ్ళ నోపదు, విశ్వదాభిరామ వినురవేమ. ఈరోజు ప్రజాకవి, ఒక జాతీయ కవిగా గుర్తింపబడినటువంటి తెలుగు కవి వేమన గారిని గురించి ఈరోజు మనం చర్చించుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే వానలు తడియని వారును, అంటే వానలో తడవని వారు కానీ, పూనుక వేమన్న చేత పొరయని వారు, నానా దిక్కుల వెదకిన కానమురా ఎంతవాని కవి చౌడప్ప అని చౌడప్ప చెప్పాడు. చౌడప్ప కవి అంటే వానలో తడవని వారు కానీ, వేమన పద్యం కానీ, కనీసం వేమన పద్యంలో ఒక సూక్తి కానీ తెలియనటువంటి తెలుగు వాళ్ళు ఎవరూ ఉండరు. అంటే ఎందుకు అలా అందరి నోళ్లలో ఆయన నానాడు అంటే, ఆయన చెప్పినటువంటి సూక్తులు నీతులు అన్నీ కూడాను అందులో పద్యాలలో అంతర్లీనమై, మనం వేమన పద్యాలు అక్కడ చెప్పారు.
వాటిలో చూస్తే మొదటి 2 లైన్ల విషయాన్ని చెబుతాయి, 3వ పాదం ఒక సూక్తిలాగా ఒక నీతిలాగా తెలియజేస్తుంది. మరి ఆ రకంగా చెప్పినటువంటి కవి మరొకరు లేరు. ఇప్పటి వరకు వేమన పద్యాలు దాదాపు 5,000కు పైగా సేకరించడం జరిగింది. ప్రతి విషయంలోనూ వేమన ప్రవేశించని సామాజిక సమస్యే లేదు. అన్ని సమస్యల మీద ఎప్పటికప్పుడు వెళుతూ అక్కడ ఉన్నటువంటి సమస్య మీద ఆసువుగా అంటే అప్పటికప్పుడే పద్యాన్ని చెప్పుకుంటూ వెళ్ళినటువంటి వాడు వేమన. అయితే వేమనను దాదాపు 500 సంవత్సరాల పాటు వెలుగులోకి రాకుండా చేసింది ఆనాటి సమాజం. వేమన అనేటటువంటి ఒక కవిని, ఆయన యొక్క సాహిత్యాన్ని సమాజంలోకి వెలుగులోకి తీసుకురాకుండా అడ్డుపడింది ఆనాడున్నటువంటి బూర్జువా నాయకులు, ప్రభుత్వాలు కావచ్చు అన్ని కూడా. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి రుగ్మతలను, నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా విమర్శించినటువంటి వాడు. మరి అవి బయటకు పొక్కకుండా ఉండాలి అంటే ఆయన సాహిత్యం వెలుగులోకి రాకుండా చేయాలి అని చేసినటువంటి పరిస్థితి. అయితే మనకు ఈ క్యాంబెల్ అనేటటువంటి బ్రిటిష్ అతను 1808లో ఈ వేమన పద్యాలను సేకరించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత సర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అనేటటువంటి ఆయనకి ఈ రోజు మనం వేమన జయంతి సందర్భంగా ఆయనకు అందరూ కూడా నమస్కారం పెట్టాలి. కారణం ఏమంటే ఈ వేమన పద్యాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఆంగ్లేయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. మొట్టమొదటగా జనాలందరూ పాడుకుంటుంటే ఇవేవో చాలా బాగున్నాయని చెప్పి తెలుగు నేర్చుకొని 696 పద్యాలను ఆయన సేకరించి ముద్రించాడు. అంటే మొట్టమొదట ముద్రణ రూపంలోకి తీసుకొచ్చాడు. ఆ తరువాత అనేక మంది, సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు విశేష పరిశోధన జరిపారు వేమన సాహిత్యం మీద. ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతిగా ఉన్నటువంటి ఆచార్య గోపి గారు, ఇప్పుడు కడపలో ఉంటున్నటువంటి రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇలా చెప్పుకుంటూ వస్తే అనేక మంది ఈ వేమన సాహిత్యం మీద విశేష కృషి తెలిపి ఈ రోజు మనకు ఒక 5,000 పద్యాల వరకు సేకరించినటువంటి పరిస్థితి. మరి మనం వేమన అడుగుజాడల్లో నడుస్తున్నామంటే వేమన అడుగుజాడలంటే ఏమిటి? ఇంతవరకు నినాదాలు ఇచ్చాం అక్కడ మనం, వేమన్న బాటలో పయనిద్దామని. ఏమిటి వేమన్న బాట? వేమన్న బాట అంటే మనకందరికీ వేమన్న అంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహం బట్టలు లేకుండా తిరిగాడేమో అని. కానీ చరిత్రలో ఎక్కడ చూసినా వేమన్న బట్టలు లేకుండా తిరిగినాడు అనడానికి ఆధారాలు లేవు. ఆయన చెప్పాడు, మొదలు బట్టలేదు, పుదను బట్టలేదు, నడుమ బట్టగట్ట నగుబాటు కాదకో అన్నాడు. పుట్టినప్పుడు బట్టలేదు, చచ్చేటప్పుడు బట్టలేదు, మన మధ్యలో బట్టగట్ట నగుబాటు కాదా అని ఒక పద్యం చెప్పాడు. దీన్ని బట్టి మన వాళ్ళు ఆయన అసలు బట్టే కట్టలేదనేటటువంటి విధంగా ఎక్కడ చూసిన ఆయన విగ్రహాలని నగ్నంగా పెట్టడం, ఇంకా మరీ బాగోదనుకుంటే చిన్న గోచీ పెట్టి పెట్టడం జరిగింది. అవే విగ్రహాలు. అంటే వేమన ఎప్పుడూ కూడా నగ్నంగా తిరిగినాడనడానికి చరిత్రలో సాధ్యం లేదు. ఒకవేళ అలా ఉంటే ఆనాటి సమాజం అయిన రాళ్లతో పుట్టేది. మనం కూడా ఎవరైనా బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటే మనకి బట్ట కప్పటమో తరివేయటమో చేస్తుంటాం. కానీ ఆయన సాహిత్యాన్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకోక ఆయనను బట్టలిద్దే తిరిగాడు అనేటటువంటి పరిస్థితులకి మన ఆలోచన వచ్చింది. మనం ఈ మధ్య కాలంలో ఈ గుళ్ళు, గోపురాలు, వ్రతాలు ఎక్కువైపోయాయి. భక్తితోనంటే కాదు, భక్తితో కాదు, ప్రదర్శన అనేటటువంటిది ఒకటి ఎక్కువైపోయింది. శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మృక్కవలదు వెర్రి మూడులారా, జీవులంతే గాని శిలలందు లేడయా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. భగవంతుడు అనేవాడు జీవులలో ఉన్నాడు. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. అంటే మనుషులకి ఏదన్నా చెయ్యా బాబు, అందులో ఉన్నటువంటి జీవుడిలో ఉన్న దేవుడు తృప్తి పడతాడంటే మనం అది చేయకుండా బిచ్చగాడు ఇంటికాడికి వస్తే వాడిని కసిరి కొట్టి వాడికి అంత అన్నం పెట్టకుండా గుళ్ళో కుంభాలుగా ప్రసాదాలు పెడతాం. ఇది భగవంతుడు తింటాడా? రాతి బొమ్మకేల రెండైన ఒలువలు గుళ్ళు గోపురములు కుంభములను కూడు గుడ్డ తాను కోరునా దేవుడు విశ్వదాభిరామ వినురవేమ. కూడు గుడ్డి నిన్ను అడుగుతాడా దేవుడు?
నిన్ను కూడుకుంటూ అడిగేవాడైతే వాడు దేవుడు ఎట్ట అవుతాడు? దేవుడు మనకి ఇచ్చేటటువంటి వాడు కానీ మన దగ్గర తీసుకునేటటువంటి నీచ స్థాయిలో దేవుడు ఉంటాడా? అంటే మనము దేవుడికే డబ్బులో ప్రసాదమో ఇచ్చి దేవుడి కంటే నేను గొప్పవాడు అనేటటువంటి విహవీగే స్థాయిలో మనిషి ఎదుగుతున్నాడు. ఇది తప్పు అని హెచ్చరిస్తున్నాడు రామ.